ఝాన్సీ లక్ష్మీబాయి వారసు వయోమయి సింగ్ సోఫియా ఖురేషీ ఇద్దరు వీరవంతులు నా సాటి మహిళల నుదుట తిలకాన్ని చేపేసిన దుర్మార్గులను అంతమొందించాలని భార్యల కళ్ళ ముందే భర్తలను చంపుతా ఉంటే ప్రాధేయపడ్డ మహిళలు నా భర్తను చంపుతున్నావు, నన్ను కూడా చంపై నీకు దమ్ముంటే అని చెప్పి ఛాలెంజ్ చేసినప్పుడు నీ మోడీకి చెప్పుకోపో అని చెప్పి పాకిస్తాన్ పెంచి పోషించిన ఆ ముష్కరులు దుర్మార్గులు మన బిడ్డల్ని పొట్టన పెట్టుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి వారసులైన సోఫియా ఖురేషీ వయోమయ సింగ్ భారత సైన్యానికి నాయకత్వం వహించి పాకిస్తాన్లో ఏ కేంద్రాలలో అయితే మీరు ట్రైనింగ్ పొందుతారో అలాంటి సెంటర్ల మీద దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్న జాతి భారత జాతి. 2 రోజులకే ఆగమాగం అయిపోయింది పాకిస్తాన్. భారత్ శక్తి ఏందో, భారత్ సత్తా ఏందో అర్థమైన తర్వాత వాళ్ళకు అండగా ఉన్న దేశాల నాయకుల దగ్గర మోకరిల్లి మమ్మల్ని కాపాడకపోతే భారతదేశం పాకిస్తాన్ చిత్రపటాన్ని లేకుండా చేసే ఆస్కారం ఉంటుందని చెప్పి వాళ్ళు బతిలాడుకుంటే వాళ్ళ సూచన మేరకి వాళ్ళ సలహాల మేరకి మనతో రాజీ పేరానికి వచ్చింది. వాళ్ళు రాజీ పడే ప్రసక్తి లేదు. ఏ కాశ్మీర్ అయితే పాకిస్తాన్ ఆక్రమించడంలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దాన్ని మళ్ళీ తిరిగి తీసుకునేంత వరకు పాకిస్తాన్లో ఏ ఉగ్రమూకలైతే ప్రతి సంవత్సరం కొన్ని వేలాది మంది సైన్యాన్ని ప్రజల ప్రాణాలు తీసుకోవడంలో వాళ్ళ అంతం చేసేంత వరకు విశ్రమించేది లేదని మనం కొనసాగించిన దారిని. కానీ మళ్ళీ మోడీ గారికి ఒకటే గుర్తొచ్చింది, మన ఎజెండా భారతదేశాన్ని ప్రపంచంలో గొప్పగా ఎదిగే దేశంగా చూడాలనుకుంటున్నాం. ఎవరి దయా దాక్షిణ్యాలతో సంబంధం లేకుండా భారతదేశాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలని చూస్తా ఉన్నామని చెప్పి భావించి ఇవాళ వారు ఒకటే వార్నింగ్ ఇచ్చిండు, యుద్ధం ఆపే ప్రసక్తి లేదు. మా సార్వభౌమాధికారాన్ని ఎవరు దెబ్బతీసినా, మా ప్రాణాలతో ఎవరు చెలగాటమాడినా ఇటుకతో కొడత బిడ్డ రాయితో కొడతామని చెప్పి సమాధానించి ఇవాళ దేశవ్యాప్తంగా భారత సైన్యానికి మద్దతుగా నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించాలని చెప్పి ఈ 3 రంగుల జెండాతో ప్రతి జిల్లా కేంద్రాలలో, ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో పార్టీలతో సంబంధం లేకుండా మా మాజీ సైనికులు కావచ్చు, మేధావులు కావచ్చు, భారత మాత ముద్దుబిడ్డలు కావచ్చు, ఈ జెండాతో ఇవాళ మోడీ గారికి ఆశీర్వాదం చెప్తా ఉన్నారు. ఈ జెండాతో సైన్యానికి మద్దతు ఇస్తా ఉన్నారు. ఇవాళ మనం పట్టుకున్న ఈ 3 రంగుల జెండా అడుక్కుంటే రాలే, ఇది వట్టి 1 మీటర్ గుడ్డ కానిది. ఆనాడు భారత మాత సంఖ్యలు పెంచాలని లక్షల మంది భారత జాతి ముద్దుబిడ్డలు, వాళ్ళు సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఒక భగత్ సింగ్ కావచ్చు, లక్షలాది మంది భారత మాత ముద్దుబిడ్డలు తమ ప్రాణాన్ని పనగబెట్టి వాళ్ళ రక్తంతో నేల తడిసి సాధించిన జెండా
ఈ 3 రంగుల జెండా. ఈ 3 రంగుల జెండా వైపు కన్నెత్తి చూసిన భారత జాతి అభివృద్ధిని ఓర్చుకోలేని దుర్మార్గులు దాడులకు పాల్పడ్డా ఊరుకునే ప్రసక్తి అని చెప్పి హెచ్చరిస్తాను. ఒకనాడు భారత్ వేరు, ఇవాళ భారత్ వేరు. ఇప్పటికే భారత్ చేతిలో అనేక సార్లు చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఇంకా బుద్ధి రాక అక్కడి ప్రజానికానికి అన్నం పెట్టే తెలివి లేదు మీకు. అక్కడి ప్రజానికానికి ఉద్యోగాలు ఇచ్చే తెలివి లేదు మీకు. కిలో గోధుమ పిండి కావాలంటే 90 రూపాయలు కూడా దొరకని పరిస్థితి. అక్కడ ఆకలికి పరిష్కారం చూపే దమ్ము లేని పాకిస్తాన్ చల్లగా బతుకుతున్నా, తెల్లగా ఎదుగుతున్నా ఇవాళ మన మీద ఇట్లాంటి దుర్మార్గాలు కొనిగట్టి మనం కూడా వాళ్ళ ఉండాలని ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళకు పక్క దేశాలు కూడా మద్దతు ఇస్తా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు భారతదేశం లౌక్యాన్ని కలిగిన దేశం, ఇది ఎప్పుడు ఏం చేయాలో ఆలోచించుకునే సత్తా ఉన్న దేశం బిడ్డ. మీలాంటి వాళ్ళ పిచ్చి ఉచ్చులో పడడానికి సిద్ధంగా లేం. రాబోయే కాలంలో ఇప్పటికే మీరు చూస్తున్నారు భారత మిలిటరీ, భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఈ 11 సంవత్సరాల కాలంలో మోడీ గారు ఎట్లా పెంచుకున్నారో, ఓ అమెరికానో ఇంకో దేశమో వాళ్ళ దయా దాక్షిణ్యంతో సంబంధం లేకుండా మన కాళ్ళ మీద మనం ఎదగాలని. మన హైదరాబాద్ లో తయారైనటువంటి అనేక మిసైలు ఉన్నాయి. బ్రహ్మాస్త్రం అంటాం మనం మహాభారతంలో. బ్రహ్మోస్ ఆకాశ్, ఇవాళ ఆకాశ్ లాంటి బ్రహ్మోస్ లాంటి మిసైల్. అన్నిటికీ మించి ఇవాళ వీర వనితలు ఉన్నటువంటి మిలిటరీ, వీరులు ఉన్నటువంటి మిలిటరీ రాబోయే కాలంలో తప్పకుండా ఎవడు ఇవాళ అమెరికా అనుకుంటుంది నేను అని చెప్పి ఎవరి దయాదక్షిణలు ఆధారపడకుండా రేపు భారతదేశం తప్పకుండా సర్వశక్తిని సంతరించుకుంటుంది. భారత అణువును రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది. భారత జాతి ఒక రక్తం పొట్టు చెందినా దానికి ప్రతీకారం తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ శ్రీనివాస్ గారు మన జిల్లా అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు శైలజ గారు, విక్రమ్ రెడ్డి గారు మాజీ అధ్యక్షులు, అనేక మంది మాజీ కార్పొరేటర్లు ఉన్నారు. ఇక్కడ అన్ని డివిజన్ల అధ్యక్షులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, రాష్ట్ర జిల్లా నాయకులు ఉన్నారు, అనేక మంది మేధావులు ఉన్నారు. మీ అందరూ ఇంత గొప్పగా ఎండ ఉన్నప్పటికీ కూడా ఇంత గొప్పగా ర్యాలీ నిర్వహించి ఇవాళ భారత జాతి స్థైర్యాన్ని పెంచడంలో మోడీ గారి ఆశీర్వాదంలో మేడ్చల్ జిల్లా పోషిస్తున్నటువంటి ఈ పాత్రకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీ ఇంకా కొనసాగుతుంది. ఆ తదుపరి వివేకానంద విగ్రహం దగ్గర మన శ్రీనివాస్ గారు కానీ, విక్రమ్ రెడ్డి గారు కానీ అనేక మంది మా నాయకులు ఇంకా మాట్లాడే ఆశ ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి కొనసాగించాల్సిన కోరుతా ఉన్నాం. మాకేమో మళ్ళీ భువనగిరి ఇట్లాంటి ర్యాలీ ఉంది, అక్కడికి 6 గంటలకు చేరాలి. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకుంటామని చెప్పి ఆశిస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై జవాన్.